ఓ మునిశ్రేష్ఠులారా ఇంకో కథ చెప్తాను, శ్రద్ధగా వినండి. పూర్వం ఉల్కామగుని మహారాజు గలడు. ఆయన ప్రజల్ని కన్న తండ్రి వలె పరిపాలిస్తూ రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆయనకి ఒకరోజు ఇక వ్రతం చేస్తున్నాడు. ఇంద్రులు జయించిన వాడు సత్యవంతుడు. అతను ప్రతిదినం కూడా దేవాలయానికి పోతూ బ్రాహ్మణులకు విశేషత నుంచి సంతోషపెట్టుతున్నాను. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణము కలవది. ఆ దంపతులు నాడు భద్రశీల అనేది జరిగిన సత్యనారాయణ వ్రతం ఆచరించేది. ఆ రాజు అట్లు వ్రతం చేస్తుండగా సాధువని ఒక వైశ్యుడు అనంతమైన ధనంతో ఒక పడవ నింపుకొని వ్యాపారంగా మార్పున పోతూ రాజు చేసిన వ్రతం చూసి తన పడవను ఒడ్డును పట్టించే రాజు వద్దకు పోయి ఇట్లా అడిగాడు, ఓ మహారాజా, నువ్వు ఇప్పుడు చేస్తున్న ఈ వ్రతము నువ్వు వివరంగా నాకు తెలుపమని ప్రార్థిస్తున్నాను అని చెప్పి అడిగాడనమాట. అప్పుడు రాజుగారు చెప్తున్నాడు, ఇది సత్యనారాయణ వ్రతం అంటారు. నాకు పుత్రులు లేరు, సంతానం లేదు, మగపిల్లలు లేరు, ఆడపిల్లలు ఉన్నారు. కనుక మగపిల్లలను పొందడం కోసం, మగ సంతానం పొందడం కోసం ఈ సత్యనారాయణ వ్రతం చేస్తున్నాను అని చెప్పాడు. అది చెప్పి ఆ వ్రతం ఆచరించే విధానం కూడా ఆ వైశ్యుడికి తెలియదు. ఆ వైశ్యుడి పేరేంటి? సాధు అనమాట. అతని పేరు సాధు అనే వయసులో. ఆయన వ్యాపారం ఏంటి? అప్పుడు భూమార్గం కాదు, వెహికల్ ఉండవు, జల మార్గమే. జలంలో పడవలు వేసుకుని దాంట్లో ఏంటి రత్న వ్యాపారం అన్నమాట. ఇది తీసుకెళ్తే దేశాలని అమ్ముకుని మళ్ళీ ధనాన్ని తీసుకొచ్చి మళ్ళీ అమ్ముతున్నాడు. దాంట్లో అది ఆయన వ్యాపారం. అది ఆ విధంగా ఆ వయసులో రాజు చెప్పినంతా కూడా విని, ఆ మహారాజా నాకు కూడా సంతానం లేదు, నాకు కూడా సంతానం కలిగినట్టు వ్రతం చేస్తానని చెప్పి ఆ మనుషులు అనుకుని ఇంటికి వెళ్ళి భార్య కూడా చెప్పి ఆ భార్య కూడా ఇంటుండగా ఈ యొక్క వ్రతం నేను నాకు కూడా సంతానం కలిగినట్లేదు, ఈ సత్యనారాయణ వ్రతం చేస్తా అని చెప్పి ప్రతిజ్ఞ చేసి వాగ్దానం చేస్తానన్నమాట. ఆ విధంగా వాగ్దానం చేయడం వల్ల అతనికి సంవత్సరం అయ్యేలోకి మంచి ఒక ఏం కావాలమ్మా దర్శనం ఏమిటో ఒక అమ్మాయికి చక్కని ఆడపిల్ల పుట్టింది అనమాట. ఆమె పేరు కళావతి అని పేరు పెట్టారన్నమాట. భార్య పేరు లీలావతి. ఆ పుట్టిన పాపాయి పేరు కళావతి అనమాట. ఆ కళావతి కూడా శుక్రపక్క చెందడం వల్ల జన్మ ప్రవర్ధనాలు చక్కగా పెరుగుతుంది అనమాట. వీళ్ళు వ్యాపారం కూడా పిల్ల పెరిగే వయసు వచ్చేసరికి వీళ్ళు కూడా చక్కగా వ్యాపారంలో పెరుగుతున్నాయి అనమాట. ఆ పెరిగి ఆమె ఎక్కువ వయసు వచ్చిందనమాట. ఈ సత్యనారాయణ చేస్తారన్న వాగ్దానం చేసిన వ్యక్తి ఈ సాధువు ఆ స్వామివారికి విషయం మర్చిపోయి భార్య కూడా గుర్తు చేసింది, మనకు సంతానం కలిగితే నువ్వు ఆ సత్యనారాయణ చేస్తానన్నావు కదా, మరి సంతానం కలిగితేమంటే అమ్మాయికి వివాహ కాలంలో చేస్తామని చెప్పి వ్యాపారాన్ని చేసుకుంటానికి వెళ్ళిపోతాడు. అలాగే అమ్మాయి ఎక్కువ వచ్చేసరికి ఒక దూతం పిలిచి అమ్మాయికి తగిన వరులు తీసుకురామని చెప్పి పంపితే అతను వెళ్ళి అన్ని విధాలుగా ఆ అమ్మాయికి తగినటువంటి ఒక వయసు యువకుడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. వ్యాపారంలో మంచి నిపుణుడు అనమాట. ఆ యొక్క వివాహం కూడా అత్యంత వైభవంగా రంగరంగ వైభవంగా చేస్తాడన్నమాట. చేసి ఆ యొక్క అడావుడిలోని యొక్క సత్యనారాయణ మర్చిపోతాడు. పుట్టిన సంతానం కలిగిన చేస్తా అన్నాడు, మధ్యలో చేయలేదు. వివాహ కాలంలో అప్పుడు కూడా మర్చిపోయాడు అన్నమాట. ఇక తర్వాత ఇద్దరు కూడా వ్యాపారానికి బయలుదేరుతారు. ఏది జల మార్గంలో ఆ పడవ వేసుకుని పడవలో ధనాన్ని నింపుకుని వజ్రాలు కొంటూ అమ్ముకున్నటువంటి వ్యాపారం వెళ్తుంటే ఆ మామగారు కూడా నాకు వ్యాపారంలో నైపుణ్యం ఉంది, నేను కూడా వస్తాను మామగారికి. సరే ఇద్దరు వెళ్తాను, ఇద్దరు బయలుదేరుతారు అన్నమాట. బయలుదేరితే వ్యాపారంలో ఆ యొక్క ఇల్లు చంద్రకేతు నగరం అనమాట. ఆ రాజ్యానికి వెళ్తున్నారన్నమాట. వెళ్ళేసరికి ఆ రాజును పరిపాలించిన వాడు చంద్రకేతు మహారాజు. ఆయనకి అప్పుడు ఆ రాజ్యానికి వెళ్తారన్నమాట. వెళ్ళంగానే ఆ పడవ తీసుకెళ్ళి ఒడ్డును చేస్తారు. చేర్చిన తర్వాత ఈ సత్యనారాయణ స్వామి నా యొక్క వ్రతం చేస్తా అన్నాడు, వాగ్దానం భంగం అయ్యాడు కాబట్టి వీడికి కఠినమైన కష్టాలు కలుగుదాకని చెప్పి శపిస్తారన్నమాట. దాని మీద కష్టాలు అనిపించగాదని చెప్పని అనేదానికి ఎప్పుడైతే భగవంతుడితో మనం ఎప్పుడైతే చేశామో ఆ వాగ్దానం నెరవేర్చుకోవాలన్నమాట. వాగ్దానం వాళ్ళు అన్ని మాటలు మనం చెప్పిన మాటలు కానీ నెరవేర్చుకోకపోతే అది కూడా దోషమే, పాపం అంటుంది అన్నమాట. ఎలా పాపం అంటే 3 రకాలు: మనస, వాచ, కర్మణ. మనం ఏదైతే అన్నామో దాని ప్రకారమే మన లోపల మనసు ఏ సంకల్పం చేస్తుందో అది నిర్ణయించుకుని మన శక్తిని బట్టి, బలాన్ని బట్టి, ఆర్థిక స్థితిని బట్టి 10 మందిలో వాగ్దానం చేయాలి. మనం ఏదన్నా చందా రూపం కానీ, డొనేషన్ కానీ ఏదైనా ఇచ్చినప్పుడు, సమయం ఇచ్చినప్పుడు ఏ మాట అయినా సరే పని చేస్తా అంటే చెయ్యాలన్నమాట. అన్నాను కానీ అన్నంత మాత్రం చేయాలా అంటే ఈ వాగ్దానం పాపం, ఇది కూడా పాపం కింద వస్తుంది శాస్త్రం. అందుకని మనసో వాచారు, మనసు ఏదైతే అనుకున్నావో అది నోటితో అనాలి. నోటితో ఏదన్నా బహిర్గతం చేశావో దాన్ని ఆచరించాలన్నమాట. చేసి చూపించాలి. 3 ఎక్కడ తేడా జరిగినా ఆ యొక్క వ్యక్తిగా జీవితం పాపం సంతరిస్తారన్నమాట. అలాగే ఇది
నేను నా సంతానం కలిగితే సత్యనావ్రతం చేస్తానని చెప్పి అన్నా కాబట్టి లేదు కాబట్టి అది శాపంగా మారింది అన్నమాట. ఆ శాపం మారిన శాపాలు ఎలా ఉన్నాయంటే దారిని పోయేది నెత్తిని పడుతుంది, ఊరిలో పోయేది కూడా నెత్తిని మన చెయ్యక్కర్లా అట్లాంటి ప్రభావం దైవంతో విరోధం పెట్టుకున్నప్పుడు అన్నమాట. ఈయన ఆ విధంగా చంద్రకేతు మహారాజు రాజ్యానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఈ మాయా దొంగలు స్వామి తయారు చేశాడు. ఆ రాజుగారి ధనాకారంలో ఆ ధనాన్ని అప్పగించుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నారు. భటులు వెంబడిస్తుంటారు అన్నమాట. వాళ్ళు దొంగలు ముందుకు వస్తున్నారు, వెనకాల భటులు తరుముకుంటూ వస్తున్నారు అన్నమాట పోలీసుల్లాగా. వీళ్ళు ఎక్కడైతే పడవ ఉందో ఆ మూటలని అక్కడ పడేసి వీళ్ళ దొంగతనం అడ్డగట్టాలని చెప్పి అక్కడ మాయమైపోతారు. వెనకాల వచ్చేస్తారు భటులు, సొమ్ము దొరికింది మనుషులు ఉంటారు. అరే మీడియాక కాజేసి నన్ను రామరామ మాకేం తెలుసు, మేము వైష్ణవం బాబు, మేము వ్యాపారం చేసుకుంటే వ్యాపారం పదా అని చెప్పి బాగుకెళ్ళి దాని పీకి తీసుకెళ్ళి ఆ రాజుగారు ముందు పెడతారు. అయ్యా ధనమును చోరులు కూడా పట్టుకొచ్చాము, తగిన విచారణ చేసి శిక్షించండి అని చెప్తే ఆయన విచారణ ఏమి లేదు, సొమ్ముతో కూడా రుజువు దొరికింది కాబట్టి లోపల పడేది తర్వాత చూద్దాము ఆయన లోపల కారాగారంలో పడేస్తారు. ఆడ పరిస్థితి అక్కడ ఉంటే ఇంటికి భార్య పిల్లలు కుమార్తె భార్య పరిస్థితి ఎలా ఉందంటే ఇంట్లో ఎక్కడ కూడా దొంగలో పడి సొమ్మంతా కాజేసిపోతారు. తినడానికి కూడా తిండి లేదు, ఇల్లులు తిరిగి అడుగుతుంది, దౌర్భాగ్యమైన పరిస్థితి దరిద్రం అనిపిస్తున్నారు అన్నమాట. అటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నారన్నమాట. అలా ఉండగా ఈ విధంగా ఆ కుమార్తె ఒక రోజు ఏం చేస్తుందంటే అట్లా వెళ్తూ ఒక బ్రాహ్మణుడు సత్యనారాయణ వ్రతం జరుగుతుందన్నమాట. ఆ జరిగితే ఆ వ్రతాన్ని చూసి వద్దామని లోపలికి వెళ్తే సత్యవ్రతం జరుగుతుంది. చక్కగా అయ్యేంత వరకు కూడా అక్కడే ఉండి ఆ తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఇంటికి వస్తారు అన్నమాట. ఇంటికి వచ్చి ఆ తల్లి అడగదు, అమ్మాయి వయసులో ఉన్న ఆడపిల్లము ఇంతవరకు రాత్రి వరకు ఎక్కడ ఉన్నావు అంటే కాదమ్మ ఇట్లా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తే తెలిగించి ఇది వచ్చేది ప్రసాదం కూడా తీసుకొచ్చామంటే సరే మంచి పని చేసాము. మనం కూడా ఆ వ్రతం చేయకపోవడం వల్ల మనకి ఇప్పుడు కష్టాలు వస్తున్నాయి, మనం ఎట్లయినా సరే చేసి ఆ స్వామి వ్రతం చేద్దామని చెప్పి ఆ ఊళ్ళో ధనవంతుల దగ్గరికి వెళ్ళి ఆ ధనవంతుడికి ఇచ్చారు. చక్కగా వ్రతం ఆచరిస్తాను, సత్యనారాయణ వ్రతం ఆచరించడం వల్ల అయ్యా స్వామి మాకు తెలుగో తెలిసిన పాపాలన్నీ కూడా నశించి మా భర్త అల్లుడు గారు కూడా క్షేమంగా ఇంటికి వచ్చేట్టు అనుగ్రహించమని స్వామిని ప్రార్థిస్తారన్నమాట. ఎప్పుడైతే వ్రతం చేశారో స్వామి ఆయన కోపంతో కూడా సత్పురుషుల యొక్క కోపం క్షణమంటారన్నమాట. సాధువులు కానీ జ్ఞానులు కానీ కోపం ఎంతసేపు ఉంటుంది? క్షణమే. అదే దుర్మార్గులు అయితే పదమతి తాసుకోపోగా పడతారన్నమాట. మంచి వాళ్ళు కోపం ఉన్నా అంటారు, మర్చిపోతారన్నమాట. అదే తేడా అనమాట. కోపం వచ్చి చేసి పని బట్టి కోపడతారు, తర్వాత మారిపోతారు. అట్లాగే భగవంతుడు కూడా వాళ్ళు అనుగ్రహించాడన్నమాట. అనుగ్రహించి ఆ రాజుగారు ఆ యొక్క కళ్ళ కనబడి నువ్వు అన్యాయంగా అక్రమంగా ఉండే ఆ యొక్క వయసులు ఎరువులు కూడా కారాలను బంధించాము, వాళ్ళు నిర్దోషులు, దొంగలు కాదు, వాళ్ళు వెంటనే విడుదల చేయి, అలా విడుదల చేయకపోతే నిన్ను నీ రాజ్యాన్ని కూడా సర్వనాశనం చేస్తానని చెప్పి ఆ స్వప్నంలో సాక్షాత్కరించి స్వామి చెప్పేదానికి రాజుగారు భయపడి లేస్తాడు. అర్ధరాత్రి ఈ ఎప్పుడు తెల్లారుతుందో తెల్లారినాక ఈ మంత్రులు పురోహితులు అందరూ కూడా సభ చేసి రాత్రి నాకు ఈ విధంగా కల వచ్చింది, దాని పర్యవసానం ఏమిటంటే ఆ స్వామివారు కనబడ్డారు కాబట్టి అది దోషం లేదు, మంచిది, ఆ వాళ్ళిద్దరు కూడా తీసుకొచ్చి విడుదల చేసేద్దామని అందరూ సభ నిర్వహిస్తాం. వెంటనే వాళ్ళని బయటికి తీసుకురామంటే ఇంకా మనకి ఎలాంటి శిక్ష వేస్తారని చెప్పి ఇద్దరు వణిపోతున్నారు అన్నమాట. మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి, దైవం యొక్క ప్రతికూలం వల్ల జరిగింది, మీరు నిర్దోషంగా మిమ్మల్ని వదిలిపెడుతున్నాను అని చెప్పేసి వాళ్ళన్నీ కూడా గడ్డాలన్నీ పెరిగిపోయింది కదా, ఆ క్షుడాది కర్మలో నిర్వర్తించి చక్కగా నూతన వస్త్రాలు ఇచ్చి వాళ్ళు 20 మూటలు అయితే 40 మూటలు ధనం ఇచ్చి శుభ్రంగా చక్కగా పడవలు ఎక్కించేసి శుభ్రంగా మీరు బయలుదేరచ్చు మీ ఇంటికి అని చెప్పి ఆ రాజుగారు విడిపోయి పెడతారు. ఆ విధంగా బయలుదేరి వస్తుంటారు అన్నమాట. ఈ విధంగా వస్తుండగా ఈ దారిలో ఆ విధంగా మీరంతా క్షేమంగా మీ యొక్క స్వగ్రామం చేరవచ్చిన రాజుగారు కూడా వీడుకొని పని పంపిస్తారన్నమాట. ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. అర్థం తీసుకోమ్మా, ఆయన కూడా వస్తుంది, ఈ కథలో వస్తుంది. ఇంతవరకే తర్వాత స్వామి వస్తాడు మళ్ళీ ఆ స్వామి వేషంలో వచ్చి అరే నువ్వు పడవలో ఉంది ఆకులు అలవం తప్ప ఏం లేదు అంటాడు. కూర్చోవాలి కూర్చున్నారుగా, ఇంకా 2 గదులే ఉన్నాయి.
అయినా పట్టుకోండి కూర్చోండి ఇది పెట్టాము మూడు అయింది నాకు ఇది పెట్టాను కట్టుకోండి